హలో గాయ్స్, వెల్కమ్ టు టీటీ సినిమా ఛానల్. టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న మలయాళ హీరో. మిన్నల్ మురళి 2018 తల్లుమల్ల వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఆ సినిమాకు వచ్చిన స్పందన ఇచ్చిన నమ్మకంతో తన తాజా చిత్రం అజాంతే రాండమ్ మోషనం అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో ARMగా అనువాదించి అన్ని ప్రాంతీయ భాషల్లో ఏకకాల పాన్ ఇండియా సినిమా రేంజ్లో రిలీజ్ చేశారు. 3 విభిన్నమైన షేడ్స్లో టోవినో థామస్ అత్యుత్తమ స్థాయి నట ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మానియన్ పాత్రలో టోవినో నటన ప్రశంసనీయం. కలరి విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఫైట్ సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అజయన్ పాత్రలో అమాయకంగా ఉంటూనే శౌర్యాన్ని ప్రదర్శించే యువకుడి పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. కృతి శెట్టి రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయింది. కేరళ అమ్మాయిగా ఆమె లుక్ కూడా బాగుంది. ఈ సినిమాతో ఆమె మలయాళంలోనూ మంచి ఆఫర్లు రావడం మొదలవుతోంది. అమ్మ పాత్రలో రోహిణి మరోసారి జీవించేశారు. చిన్న పాత్రలే అయినప్పటికీ ఐశ్వర్య రాజేష్ అండ్ సురభి లక్ష్మి తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించారు. బాసిల్ జోసెఫ్ కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మిగతా మలయాళీ ఆర్టిస్టులు అందరూ పాత్రలకు సెట్ అయ్యారు. జోమెన్ టీ జాన్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి మంచి ఎసెంట్ అని చెప్పాలి. 3 విభిన్నమైన టైమ్ లైన్స్ ను ఒకే చోట చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ అవుట్పుట్ చూసి హీరో టోవినో చెప్పినట్లుగా ఈ చిత్రం 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమా అంటే నమ్మడం కాస్త కష్టమే. అంత గ్రాండ్ గా ఎక్కడ రాజీ పడకుండా తీశారు. షార్ట్ కంపోజిషన్స్ విషయంలో 2 టైమ్ లైన్స్ లో ఒకే రకమైన షాట్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. రచయిత సుజిత్ నంబియార్ అండ్ దర్శకుడు జితిన్ లాల్ ఈ సినిమా కోసం గత 8 ఏళ్లుగా ఎందుకు వర్క్ చేస్తున్నారో కథలోని లేయర్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే కథగా ఉన్నంత స్థాయిలో సినిమా లేదని చెప్పాలి. అందుకు కారణం ఎగ్జిక్యూషన్ విషయంలో దర్శకుడు జితిన్ లాల్ చేసిన చిన్నపాటి తప్పులు. హరీష్ ఉత్తమన్ పాత్రలో కథను మలుపు తిప్పిన విధానం బాగుంది. ఆ తర్వాత ఆ పాత్రను సరిగ్గా ఎలివేట్ చేయకపోవడం వలన కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ముఖ్యంగా అజయన్ ఎందుకు దొంగతనం చేయాలి అనే విషయాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ కారణంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తి కొరవడింది. అదేవిధంగా ఎంతో అద్భుతంగా చూపిన కలరి ఎపిసోడ్కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అలాగే చివర్లో దీపం దొరికే సీక్వెన్స్ ను కంగారుగా ముగించేశారు. ఇలా దర్శకత్వం పరంగా కొన్ని తప్పులు దొర్లాయి. ఈ విషయంలో కేర్ తీసుకొని ఉంటే సినిమా మరో కాంతారా అయ్యేది. అయితే ప్రొడక్షన్, డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం అద్భుతమైన వర్క్ చేశారని చెప్పాలి. మలయాళ చిత్రసీమ నుండి వచ్చే కొన్ని సినిమాలు భలే ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి సినిమానే ఈ ARM. అక్కడక్కడ గోపీచంద్ సాహస ఛాయలు కనిపిస్తాయి, కానీ మూల కథ వేరే కావడంతో యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే తెలుగు డబ్బింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన బృందం సినిమాలో కనిపించే తెలుగు టైటిల్స్ అండ్ ఫాంట్స్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకోకపోవడం. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని కనీసం తదుపరి సినిమా నుంచైనా కాస్త సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. ఇకపోతే ARM మాత్రం ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడదగ్గ చిత్రం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.